వెల్కమ్ టు లోకల్ టు గ్లోబల్. ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో భేటీ కానుంది మంత్రివర్గం. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ, గోశాలల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. సింగపూర్ లో రెండో రోజు సీఎం చంద్రబాబు బృందం పర్యటించనుంది. ఇవాళ సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రితో భేటీ కానున్నారు సీఎం. అలాగే సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శించనున్నారు. పోర్ట్ ఆధారిత అభివృద్ధిని పరిశీలించి బిజినెస్ ఫోరం రోడ్ షోలో పాల్గొనున్నారు చంద్రబాబు. టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే అమరావతి సింగపూర్ అయ్యేదన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ఉచితంగా తయారు చేసిందన్నారు. ఆగ్నేషియా ప్రవాసాంధ్రుల సభలో సీఎం మాట్లాడారు. చేయని తప్పుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, 90 దేశాల్లో తనకు మద్దతుగా ఆందోళన నిర్వహించారని అన్నారు. ప్రవాసాంధ్రుల మద్దతును ఎప్పటికీ మరిచిపోలేను అన్నారు. ఇవాల్టి సిట్ విచారణకు రాలేనని అధికారులకు సమాచారం ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉందని, అందుకే ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు హాజరు కాలేనని లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుడిగా విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా రెండోసారి కూడా విచారణకు రాలేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాటి నుంచి పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పై ఇప్పటికే సమయం కేటాయించారు. లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు చర్చకు అనుమతించారు. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని సమక్షంలో చర్చ జరగనుంది. లోక్సభలో చర్చను ప్రారంభించనున్నారు రాజ్నాథ్ సింగ్. ఉభయ సభల్లో చర్చకు ఆయన సమాధానం ఇస్తారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చ సందర్భంగా ఎంపీలకు విప్ జారీ చేశాయి బీజేపీ, కాంగ్రెస్. సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీలకు విప్ జారీ చేశాయి రెండు పార్టీలు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ వేదికగా అధికార పక్షాన్ని నిలదీయాలని సిద్ధమయ్యారు. జీవో 49 రద్దు డిమాండ్ తో ఇవాళ మహాధర్నా నిర్వహించనున్నారు ఆదివాసీలు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ఆదివాసీలు పిలుపునిచ్చారు. మహాధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ మద్దతిచ్చాయి. అయితే ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో కుమురం భీం కన్జర్వేషన్ కారిడార్ కోసం ఇచ్చిన జీవో 49 ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. ఆదివాసీల అనుమానాలు, ఇటీవల తుడుందెబ్బ ఆందోళనల నేపథ్యంలో జీవో 49 నిలిపివేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయం తగదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. విద్యార్థులను పరామర్శించిన మంత్రి పెరుగు కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 24 గంటల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యారని, బీఆర్ఎస్ ఈ విషయాన్ని రాజకీయం చేస్తోందన్నారు. ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో ప్లేట్ కి 1,00,000 ఖర్చు పెట్టారు. పిల్లలకి 100 రూపాయలతో అన్నం పెట్టలేకపోతున్నారా అని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని సూచించారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు. హరీష్ రావు కామెంట్స్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో భోజనం ప్లేట్ 1,00,000 అంటూ హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ హయాంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగలేదా? హరీష్ రావు గత 10 ఏళ్లలో ఎన్ని గురుకులాలకు వెళ్లారని ప్రశ్నించారు మంత్రి జూపల్లి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కుంగడానికి కాంగ్రెసే కారణమై ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెసే ఏదో ఒకటి చేసుండొచ్చు అన్నారు. కాళేశ్వరంతో బీఆర్ఎస్ కు మంచి పేరు వస్తోందని, కాంగ్రెస్ వాళ్లే ఏదో చేసుంటారని అనుమానం ఉందన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఆస్తి కాదని, 100 ఏళ్ల ముందు చూపుతో నిర్మించిన ప్రాజెక్ట్ అని అన్నారు కేటీఆర్. పరకాలలో గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఎప్పటికైనా బీసీలకు న్యాయం చేసేది కేసీఆరే అన్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ లో దోపిడీ జరుగుతోందని, కాంగ్రెస్ కారణంగా పరిశ్రమలు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే రేవంత్ ప్రభుత్వం కొంచెం సెట్ అవుతుందని చెప్పారు. నీళ్లు బాబుకు, నిధులు రాహుల్ కు వెళ్తున్నాయని విమర్శించారు కేటీఆర్. బీఆర్ఎస్ విలీనం అంటూ వస్తున్న విమర్శలకి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందన్నారు. ఎవరితోనో కలిసే కర్మ తమకి లేదన్నారు కేటీఆర్. లంకె బిందెలు, గల్లాపెట్టెలు కాదు, ప్రభుత్వాన్ని నడపడానికి దమ్ముండాలన్నారు. చేతకాని వాళ్లు నడిపితే పరిపాలన ఇలానే ఉంటుందని, పోలీసులు అధికారులకు బుద్ధి చెప్పేలా స్థానిక సంస్థల ఎన్నికల తీర్పు ఉండాలంటూ క్యాడర్ కి సూచించారు కేటీఆర్.
కేటీఆర్ వృధా ప్రయాసాలకు నవ్వొస్తోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రేవంత్ ను ఎంత టార్గెట్ చేస్తే అంత పైకి ఎదుగుతారని చెప్పారు. కేటీఆర్, హరీష్, జగదీష్ పరువు తీసుకుంటున్నారని, బీఆర్ఎస్ నేతలు భాష మార్చుకోవాలని సూచించారు. లేదంటే టీం బి వస్తుంది, మీరు తట్టుకోలేరన్నారు. బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ, బతికించాలనుకోవడం వృధా అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి. జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డిపై ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీ దొర దగ్గర పేరు సంపాదించుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని ప్రశ్నించారు చామల. ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీకి, అకృత్యాలకు సాక్ష్యం జగదీష్ రెడ్డి అన్నారు ఎంపీ చామల. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అన్నారు బండి సంజయ్. ముస్లింలకు 100% రిజర్వేషన్లు అమలు చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. హిందువులను మైనార్టీలుగా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్లు అమలు చేస్తే తాము మద్దతిస్తామన్నారు బండి సంజయ్. దేశంలో అన్ని వ్యవస్థలపై బీజేపీ దాడి చేస్తోందన్నారు సోయం బాపురావు. రాజ్ గోండు సేవా సమితితో అసలు వేట మొదలవుతుంది అన్నారు. జీవో 49 ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు సోయం బాపురావు. తనపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేశారని, బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను బయటపెడతానని తెలిపారు సోయం. అన్ని ఆలోచించే బీజేపీకి రాజీనామా చేశారన్నారు రాజాసింగ్. తిరిగి బీజేపీలో చేరేందుకు ప్రయత్నించడం లేదని చెప్పారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీజేపీ హైకమాండ్కు తప్పుడు సమాచారం ఇచ్చి రాజీనామా ఆమోదించేలా చేశారన్నారు రాజాసింగ్. రామచంద్రరావు మంచి రైటర్, ఫైటర్ కాదన్నారు. తెలంగాణ బీజేపీకి ఫైటర్ కావాలని చెప్పారు రాజాసింగ్. ఏపీలో 22 మంది వైద్య సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. గతంలో అనకాపల్లి ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై ఆరోపణలొచ్చాయి. ఇన్పేషెంట్ల లెక్కలు, మందుల వినియోగంలో అవినీతి జరిగిందని తేలటంతో ఏసీబీ నివేదిక ఆధారంగా వైద్యులు సహా 22 మందిపై చర్యలకు ఆదేశించారు మంత్రి సత్యకుమార్. చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ సంపాదనను సింగపూర్లో దాస్తున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ₹1 కూడా పెట్టుబడి తీసుకురాలేదని చెప్పారు. కంపెనీలకు చౌకగా భూములు కట్టబెడుతున్నారని, ఓ చీకటి ఒప్పందంతో భాగంగానే భూ కేటాయింపులు జరుగుతున్నాయని విమర్శించారు అమర్నాథ్. సాధారణ కార్యకర్తకు బీజేపీలో పదవులు వస్తున్నాయన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. స్థానిక సంస్థల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. కూటమిలో బీజేపీ భాగస్వామి మాత్రమేనని, కానీ ప్రభుత్వం నడిపేది టీడీపీనే అన్నారు మాధవ్. బీజేపీలో ప్రజా నాయకులను తయారు చేస్తామన్నారు ఏపీ చీఫ్ మాధవ్. తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటించారు. గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారు మోదీ. రాజేంద్ర చోళ జయంతి సందర్భంగా ఆది తిరువతిరై ఉత్సవంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. తమిళనాడులో చోళరాజుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. తమిళనాడుకు శైవ సిద్ధాంతం బలమైన పునాది అని, శైవ సిద్ధాంతాన్ని అనుసరిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. తమిళ సంప్రదాయాలను తాము గౌరవిస్తామన్నారు ప్రధాని మోదీ. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలనాలు బయటకొస్తున్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో అసలు సరోగసి జరగలేదని నిర్ధారించారు. చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినట్టుగా గుర్తించారు పోలీసులు. సరోగసి పేరుతో రాజస్థాన్ దంపతులతో 30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు డాక్టర్ నమ్రత. వేరే మహిళకి పుట్టిన బిడ్డని 90,000 రూపాయలకి కొని పిల్లలు కావాలనుకున్న వారికి 30 లక్షలకు విక్రయించినట్లుగా తేల్చారు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశామన్నారు డీసీపీ రష్మి పెరుమాళ్. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో సృష్టి సెంటర్లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. అక్రమంగా చిన్నారుల విక్రయం కోణంలో విచారణ జరుపుతున్నారు. డాక్టర్ నమ్రతను విచారిస్తే కీలక విషయాలు బయటపడతాయని భావిస్తున్న పోలీసులు రిమాండ్ తర్వాత కస్టడీ కోరే యోచనలో ఉన్నారు. సృష్టి సెంటర్ నిబంధనలు ఉల్లంఘించింది అన్నారు డిఎంహెచ్ఓ వెంకటి. గతంలో కేసు కారణంగా క్లినిక్ మూసివేయాలని ఆదేశించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఐవీఎఫ్ చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు డిఎంహెచ్ఓ. 2020వ సంవత్సరంలోనే సృష్టి సెంటర్ లైసెన్స్ ముగిసినా అక్రమంగా సెంటర్ కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. డస్ట్బిన్ లో ఐవీఎఫ్ ఆధారాలు గుర్తించామన్నారు డిఎంహెచ్ఓ. ఒకవైపు పార్లమెంట్ లో చర్చకు పట్టుబడుతూ రచ్చ నడుస్తూ ఉండగా బీహార్లో ఓటర్ల మార్పులు చేర్పులపై ఈసీ ప్రకటన చేసింది. ఆగస్టు 1న ముసాయిదా జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు ఎన్నికల కమిషన్ అధికారులు. ఆగస్టు 1 నుంచి అభ్యంతరాలు సమర్పించవచ్చని, సెప్టెంబర్ 30న తుది జాబితా ప్రకటిస్తామని వెల్లడించింది ఈసీ. కాంగ్రెస్ హయాంలో గతంలో కుదిరిన వాణిజ్య ఒప్పందాలు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా జరగలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. యూపీఏ పాలనలో
స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు బ్రిటన్ ఆసక్తి చూపలేదని తెలిపారు. తమ సోదరులకు భవిష్యత్తు బాగుండబోతుంది అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఉద్ధవ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి రాజ్ ఠాక్రే వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తాము పుట్టి పెరిగిన ఇంట్లో కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందని ఉద్ధవ్ అన్నారు. పార్లమెంట్లో పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనున్న వేళ నాటి ఘటనలకు సంబంధించి వివరాలతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం దాడి నుంచి ట్రంప్ వ్యాఖ్యల వరకు ప్రతి విషయాన్ని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. రవాణా వ్యవస్థ బలంగా ఉంటే సరిహద్దులు పటిష్టంగా ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్ వడోదరలోని గతి శక్తి విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవంలో రాజ్నాథ్ సింగ్ వర్చువల్ గా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తరాదిన కావడి యాత్ర చేస్తున్న భక్తులు యూపీలోని ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. అక్కడి త్రివేణి సంగమంలో గంగా జలాన్ని సేకరించిన వీళ్లు శ్రావణ సోమవారం సందర్భంగా శివుడికి అభిషేకం నిర్వహిస్తున్నారు. పరుగులేమీ చేయకుండానే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ ని గిల్, రాహుల్, జడేజా, సుందర్ ఒడ్డున పడేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య ముగిసిన 4వ టెస్టు డ్రాగా ముగిసింది. ఓవర్ నైట్ స్కోర్ 174తో ఆఖరి రోజు 2వ ఇన్నింగ్స్ కి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 425 పరుగులు చేసింది. మాంచెస్టర్ లో గత చరిత్ర తిరగరాస్తూ కెప్టెన్ శుభ్మన్ గిల్ తో పాటు జడేజా, సుందర్ సెంచరీతో విజృంభించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. సెంచరీకి తోడు 6 వికెట్లు తీసిన స్ట్రోక్స్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఈ నెల 31 నుంచి ఓవల్ వేదికగా ఇరు జట్ల మధ్య చివరిదైన 5వ టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్ట్ లో చాలా రికార్డులు నమోదయ్యాయి. ఒక సిరీస్ లో 4 భారత బ్యాటర్లు, అందులోనూ గిల్, పంత్, రాహుల్, జడేజా 400కు పైగా స్కోర్లు చేయడం ఇదే తొలిసారి. పరుగులేమీ చేయకుండా 2 వికెట్లు కోల్పోయి 3వ వికెట్కు 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం టెస్టుల్లో భారత్కు ఇదే తొలిసారి. ఒక సిరీస్ లో 4 సెంచరీలు చేసిన జాబితాలో గిల్ రికార్డు నెలకొల్పాడు. గతంలో గవాస్కర్, కోహ్లీ 4 సెంచరీలు చేశారు. ఒక సిరీస్ లో 4 సెంచరీలు చేసిన 3వ కెప్టెన్ గా గిల్ నిలిచాడు. ఇక ఇంగ్లాండ్ తో సిరీస్ లో గిల్ 722 పరుగులు చేశాడు. గిల్ కంటే ముందు భారత్ తరపున గవాస్కర్ వెస్టిండీస్ పై 774 పరుగులు చేశాడు.